హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మనకి మరో జిల్లా నుంచి మూడవ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది కూడా డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి రావడం జరిగింది. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు, రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఎనీ డిగ్రీ చేసినా అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఎంఎస్సి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి డైరెక్ట్గా వెళ్ళైనా సబ్మిట్ చేయొచ్చు, రిజిస్టర్డ్ పోస్టులైనా పంపవచ్చు, లేదన్నట్లయితే మెయిల్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎటువంటి ఫీజు కూడా మనకి నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేయలేదు. లాస్ట్ డేట్ అయితే మాత్రం చాలా తక్కువ ఉంది. జూలై 13తో లాస్ట్ డేట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ కూడా వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే రిజిస్టర్డ్ పోస్ట్ లేదా జీమెయిల్లో కూడా మనకు ఛాన్స్ ఇచ్చారు కనుక చాలా సింపుల్గా మనమైతే అప్లై చేసుకోవచ్చు. ఇంతవరకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి ఎడ్యుకేషన్ మరియు జాబ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం. అదేవిధంగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అంటే మనకి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి రావడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి రీసెర్చ్ అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో మనకి రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year టు వర్క్ ఇన్ విఆర్డిఎల్ ట్రూనాట్ ల్యాబ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ప్రిన్సిపల్ జిఎంసి కడప. ఓకే, ఇది కడప జిల్లాలో ఉంది. విఆర్డిఎల్ అంటే వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నోటిక్స్ ల్యాబ్ అనమాట. ఇక్కడ వర్క్ చేయడానికి వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పోస్టుల వివరాలు చూసుకుంటే పోస్టులు అనేవి టోటల్గా 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు అనేవి 2 ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు 7 ఉన్నాయి. రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎంఎస్సిలో మెడికల్ మైక్రోబయాలజీ చేసిన వాళ్ళైనా, వైరాలజీ చేసిన వాళ్ళైనా, మైక్రోబయాలజీ చేసిన వాళ్ళైనా, బయోటెక్నాలజీ చేసిన వాళ్ళైనా, మాలిక్యులర్ బయాలజీ చేసిన వాళ్ళైనా, లేదా లైఫ్ సైన్సెస్ కోర్సులు చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి రెమ్యునరేషన్ అనేది 30,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు అనేవి 7 ఉన్నాయి. దీనికి ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్స్, ఓకే, కంప్యూటర్స్తో ఏదైనా డిగ్రీ చేస్తున్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. లేదన్నట్లయితే డిగ్రీ వితౌట్ కంప్యూటర్స్ అయితే నీడెడ్ టు పాస్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఓకే, మీకు డిగ్రీలో కంప్యూటర్ అనేది సబ్జెక్ట్గా కాకపోతే, మీరు కంప్యూటర్స్లో డిగ్రీ చేసి ఉండకపోతే అక్కడ మీకు పీజీడిఎస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. 15,000 రూపాయలు అయితే శాలరీ. ఇక్కడ మీరు ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగలేదు. ఎక్స్పీరియన్స్ ఉంటే అటాచ్ చేయమని చెప్పారు, కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగలేదు కనుక ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ చూసుకున్నట్లయితే దీంతో పాటుగా మనకి అప్లికేషన్ అనేది వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం చెప్పారు. ఇంకా ఏదైనా అప్లికేషన్ అనేది వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసింది కాకుండా ఇంకా ఏదైనా ఫార్మాట్లో ఉన్నది కానీ మీరు అప్లై చేస్తే అది రిజెక్ట్ అయిపోతుంది. ఆల్ ద రిక్వైర్డ్ అటాచ్మెంట్స్ విత్ అటెస్టేషన్. ఓకే, మనకి అటెస్టేషన్ అయితే అడిగారు. అటెస్టేషన్ అని అడిగారంటే ఖచ్చితంగా గజిటెడ్ అటెస్టేషన్ అవుతుంది. అది షుడ్ బి ఎన్క్లోజ్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఓన్లీ. ఫర్దర్ రిక్వెస్ట్ ఫర్ ఎన్క్లోజింగ్ సబ్మిటింగ్ ఆఫ్ ఎనీ మిస్డ్ డాక్యుమెంట్స్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ అట్ ఎనీ టైమ్. ఓకే, ఇంకా మీరు ఏవైనా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మీరు అప్లై చేసేటప్పుడే అప్లికేషన్తో పాటుగా అటాచ్ చేయాలి. తర్వాత మీరు ఏదైనా మిస్ అయ్యింది అని ఇచ్చినా సరే వాళ్ళు తీసుకోవడం జరగదు. ఎనీ ఇన్కంప్లీట్ అప్లికేషన్ వితౌట్ ప్రాపర్ అటాచ్మెంట్ విల్ బీ రిజెక్టెడ్. ఎనీ ఇన్కంప్లీటెడ్ అప్లికేషన్ వితౌట్ ప్రాపర్ అటాచ్మెంట్ విల్ బీ రిజెక్టెడ్ అని కూడా మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. ఆల్ అప్లికేషన్స్ షుడ్ సబ్మిటెడ్ ఎట్ ఓవో ద ప్రిన్సిపల్ జిఎంసి కడప. అంటే ప్రిన్సిపల్ జిఎంసి కడప దగ్గర మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ ఆఫీస్ వర్కింగ్ డేస్ ఫ్రమ్ జూలై 10 నుంచి జూలై 13 వరకు కూడా మనకి టైం అయితే ఇచ్చారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీరు కార్యాలయం పనిచేసే దినాల్లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు రిజిస్టర్డ్ పోస్టులు అయినా మెయిల్లో అయినా సరే పంపించుకోవచ్చు. ఇక్కడ మెయిల్ ఏంటంటే principal.gmc@gmail.com. ఓకే,
ఈ మెయిల్కి అయితే మీరు ఏవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా అప్లికేషన్ అనేది ఫిల్ చేసి స్కాన్ చేసి అన్నీ కూడా పంపించాల్సి ఉంటుంది. ఫర్ సెండింగ్ అప్లికేషన్స్ త్రూ ఈమెయిల్ ఆల్ సర్టిఫికెట్స్ అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్ మస్ట్ బి స్కాన్డ్ ఇన్ ద పీడిఎఫ్ ఫైల్. ఓకే, పీడిఎఫ్ ఫైల్లోనే మీరు ఈ ఈమెయిల్కి అయితే పంపించాల్సి ఉంటుంది. ఫర్ ఎనీ పోస్టల్ డిలే దిస్ ఆఫీస్ విల్ నాట్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. పోస్టల్లో పంపించేటప్పుడు ఏదైనా డిలే అయితే మాకు రెస్పాన్సిబిలిటీ లేదని కూడా వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. అప్లికేషన్స్ ఆఫ్టర్ ద డ్యూ డేట్, ఓకే, జూలై 10 తర్వాత అంటే జూలై 13 తర్వాత ఎవరైతే పంపిస్తారో సాయంత్రం 5 గంటల తర్వాత అవి రిజెక్ట్ చేయడం జరుగుతుంది, యాక్సెప్ట్ అయితే చేయరు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒకటి మెన్షన్ చేయడం జరిగింది. ఆల్సో ఇన్స్ట్రక్టెడ్ దట్ ద ఇండివిజువల్ షుడ్ రైట్ ద నేమ్ ఆఫ్ ద పోస్ట్ టు విచ్ షీ అప్లైడ్ ఆన్ ఎన్వలప్ కవర్. ఓకే, మీరు ఏదైతే కవర్లో పెడతారో అంటే రిజిస్టర్డ్ పోస్ట్లో పెట్టేటప్పుడు ఆ కవర్ మీద తప్పనిసరిగా మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది కూడా మెన్షన్ చేయమన్నారు. ఎందుకంటే వాళ్ళు అప్లికేషన్ అనేది ఓపెన్ చేయకుండానే మీరు కవర్తోనే మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారు అనేది డివైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఈజ్ ప్యూర్లీ ఆన్ మెరిట్ బేసిస్ యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ రిజర్వేషన్. ఓకే, రూల్ ఆఫ్ రిజర్వేషన్కి అనుగుణంగా మనకి ఈ భర్తీ అయితే జరుగుతుంది. ఏజెస్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఓసీ క్యాండిడేట్స్ అయితే 42 ఇయర్స్ వరకు కూడా ఉంటుంది. జూన్ 1వ తేదీ నాటికి లెక్కించడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయితే మాత్రం 47 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. దీంతో పాటుగా చూసుకుంటే ఏ సర్టిఫికేట్స్ ఉండాలంటే చెక్ లిస్ట్లో మీరు అప్లికేషన్ ఫాము, తర్వాత ఆధార్ కార్డు, తర్వాత ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఆ తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, అదేవిధంగా ఫర్ రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేస్తే దానికి రిలేటెడ్ క్వాలిఫికేషన్ యొక్క సర్టిఫికేట్స్. ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏదైతే ఉందో సర్టిఫికేట్ ఆఫ్ డిగ్రీ విత్ కంప్యూటర్స్ అంటే డిగ్రీలో కంప్యూటర్స్ చేసినట్లయితే ఆ సర్టిఫికేట్, లేదన్నట్లయితే సర్టిఫికేట్ ఆఫ్ డిగ్రీ వితౌట్ కంప్యూటర్స్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది అటాచ్ చేయాలి. ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నా పెట్టుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ అని అడగడం జరిగింది. దీనికి సంబంధించి ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడప రిజర్వ్స్ full rights to change or modify or to cancel the notification without any intimation. ఓకే, ఎటువంటి ఇంటిమేషన్తో లేకుండానే ఈ నోటిఫికేషన్ని రద్దు చేసే అధికారం అయితే వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడప జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్కి అయితే ఉంటుంది అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు అప్లికేషన్ అనేది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ లింకు, నోటిఫికేషన్ లింకు రెండు కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కడప జిల్లాకు చెందినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఎక్కడ మీకు ఉంటుంది అనేది అక్కడికే డైరెక్ట్గా రీచ్ అయ్యే విధంగా లింక్ అయితే పెడతా. అక్కడికి వెళ్ళగానే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు, అప్లికేషన్తో పాటుగా నోటిఫికేషన్ కూడా. ఇక్కడ చూడండి, అప్లికేషన్ అనేది ఫిలప్ చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ పైన ఈ గ్యాప్లో అయితే డాష్ ఉంది కదా, అక్కడైతే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క నేము, అదేవిధంగా అది ఎస్ఎస్సిలో ఏ విధంగా ఉందో ఆ విధంగానే మీరు ఫిల్ చేయాలి. అంతేకాకుండా అది క్యాపిటల్ లెటర్స్లో మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫాదర్ నేమ్ లేదా మదర్ నేము, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయాలి. ఎస్ఎస్సి సర్టిఫికెట్స్ ఏ విధంగా ఉంటే అలా. తర్వాత ఏజ్ అనేది జూన్ 1వ తేదీ నాటికి ఎంత కంప్లీట్ అయ్యిందని ఇక్కడ ఫిల్ చేయాలి. తర్వాత మీ యొక్క జెండర్ అనేది మెన్షన్ చేయాలి. దీంతో పాటుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో 10th, ఇంటర్, డిగ్రీ ఇలా 1 by 1 అయితే ఇచ్చుకుంటారు. తర్వాత ఏ సంవత్సరంలో పాస్ అయ్యారని రాస్తారు. తర్వాత ఎన్ని మార్క్స్కి ఆ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడింది, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది ఇలా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇందులో మీ యొక్క నేము, మీ యొక్క ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేము, హౌస్ నెంబరు, స్ట్రీట్ ఆర్ విలేజ్ నేము, మండల్ లేదా టౌన్ నేము, మొబైల్ నెంబర్స్ అనేవి 2 మెయిల్ చేయండి. అదేవిధంగా మెయిల్ అనేది ఇక్కడ మీ యొక్క మెయిల్ ఏదైతే ఉంటుందో అది మెన్షన్ చేయాలి. చివరిగా చూసుకున్నట్లయితే డెక్లరేషన్లో మీ యొక్క నేము, తర్వాత సన్ ఆఫ్ లేదా వైఫ్ ఆఫ్ లేదా డాటర్ ఆఫ్ అనేసి మెన్షన్ చేసి, ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క సిగ్నేచర్ అనేది తప్పనిసరిగా పెట్టండి. ఇక్కడ డేట్ మరియు ప్లేస్ కూడా మెన్షన్ చేయాలి. ఏది మిస్ అయినా సరే మీ యొక్క అప్లికేషన్ అయితే మాత్రం రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి చెక్ లిస్ట్ అనేది ఏ విధంగా ఉండాలని చెప్పారు. చెక్ లిస్ట్ టు బి ఎన్క్లోజ్డ్ ఆర్ అటాచ్డ్
అప్లికేషన్ ఫాము, ఆధార్ కార్డు, తర్వాత మార్క్స్ మెమోస్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ యాజ్ పర్ నోటిఫికేషన్, ఈరోజు మార్క్స్ మెమోస్. ఓకే, ఈరోజు మార్క్స్ మెమోస్ కూడా అడగడం జరిగింది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించి. సో ఈ విధంగా మనకి కడప జిల్లాలో ఉన్నటువంటి రీసెర్చ్ అసిస్టెంట్తో పాటుగా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. చాలామంది అభ్యర్థులు అయితే అడగడం జరిగింది కడప జిల్లాలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చిందా లేదా అని. సో ఇప్పుడు వచ్చింది, అప్లై చేసుకోండి. ఎక్కువ మందికి అవకాశం అయితే ఉంది. ఎనీ డిగ్రీ అన్నారు కనుక మీకు పీజీడీసీఏ సర్టిఫికేట్ ఉంటే ఏ డిగ్రీ చేసినా పర్లేదు. అదేవిధంగా కంప్యూటర్స్లో మీరు కానీ డిగ్రీ చేసినట్లయితే డిగ్రీ విత్ కంప్యూటర్స్ ఇంకా బెటర్ అనమాట. పీజీడీసీఏ కూడా అవసరం లేదు. అదేవిధంగా క్వాలిఫికేషన్ ఏదైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉందో అది ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి అది కూడా మనకి మెన్షన్ చేయలేదు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.